దళిత బిల్లు రిజర్వేషన్ రాగానే అసెంబ్లీలోనే ప్రకటించి దానికి ముందు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి అతను. మొన్న చనిపోయినా కూడా అందశ్రీ గారు చనిపోయినా కూడా ఆయన కార్యక్రమాలన్నిటికీ కూడా ఒక కొడుకు లెక్క ఆయన అటెండ్ అయిపోయి చెవులో కూడా ఆయనకి మంత్రం చెప్పి ఆయన పాడమోసి కార్యక్రమం పూర్తి అయిపోయేదాకా కూడా 2-3 గంటలు టైం కేటాయించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి. దళితులంటే చాలా ప్రేమ చూపిస్తాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రికి ఎప్పుడైనా కూడా దళితుల అండ ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఎలక్షన్లో కాకుండా బై ఎలక్షన్లో అయినా కూడా అందరూ దళితులు ఆయనకు సపోర్ట్గా ఉంటారు. మాకు దళితులకు ఒక పెద్ద కొడుకు లెక్క అని చెప్పేసి ఎప్పుడో మేము అందరం అనుకున్నాము. ఇప్పుడే ఆ మాట ఆయన నిలబెట్టుకుంటూనే ఉంటున్నాడు ప్రతి దళితుల విషయంలో. సో అందశ్రీ గారు అనేది ఆయన కానీ గద్దర్ గారు కానీ ఇప్పుడు మనకు కీర్తిశేషులు అవ్వడం అనేది చాలా పెద్ద నష్టము మాకు. సో దాన్ని ఎవరు కూర్చోలేరు కూడా. కాబట్టి ఆయనకు మేమందరం కలిసి గౌరవంగా సంతాప సభ తెలియజేసుకుందామని చెప్పేసి ఈ సభ కట్టండి. ఓకే. Hey
ఖచ్చితంగా అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ సాంస్కృతిక సాధన చేయడానికి పక్షాన ప్రత్యేకమైనటువంటి తలవి సార్ మంత్రి చెప్పండి. ప్రోగ్రామ్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినాం. చెప్పండి. ఎట్లా జరుగుతుంది? ఎంతమంది వచ్చారు సార్ మీ ఏరియా నుంచి? కొన్ని వేల మంది తెలంగాణ రాష్ట్రం నలువ్యాప్తంగా జిల్లాల నుంచి అందశ్రీ గారిని గుర్తు చేసుకోవడానికి వచ్చారు. అందశ్రీ గారి తర్వాత జరిగిన పరిణామాలు వాటిన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు సంతాప సభ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన పాడిన గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు కదా. ఫీల్ కావడం ఆయన లేని లోటు గురించి మనం మాట్లాడుకోవాలి. మరి ముఖ్యంగా ఇప్పుడు వారు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే అక్షరాలు రాని వయసు నుంచి ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్ర గీతం అందించినారు. వారి లేని లోటు తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. వారి గానం ద్వారా వారి వాయిస్ ద్వారా అలాంటి యువతకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన నాయకులు వాళ్ళు. తప్పకుండా వారిని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మార్పులు తెచ్చే ప్రయత్నం మేము చేస్తాం. మాట్లాడమ్మా. అందరికీ జై భీమ్ అండి. నా పేరు పూజారాణి. తెలంగాణ మాది హక్కుల దండోరా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నేను. ఈరోజు రవీంద్ర భారతిలో జరుగుతున్న ఈ అందశ్రీ గారి సంస్కరణ సభ అనేది ఇవాళ చాలా బాధాకరమైన విషయము. అయినప్పటికీ కూడా మన తెలంగాణకి కానీ ఆయన చేసిన సేవలు కానీ ఆయన రాసిన కవితలు కానీ జయ జయ హే తెలంగాణ అనే మన తెలంగాణ గేయాన్ని కానీ ఆయన రచించిన దానికి ప్రజెంట్ ఆయన మన మధ్యలో లేనప్పటికీ ఆయన పాటల ద్వారా రచనల ద్వారా ఆయన మాటల ద్వారా ఆయనని ఎప్పుడు మనము కోల్పోయిన వారం కాదు. ఎప్పుడైనా మన మధ్యలోనే ఆయన చిరస్మరణీయులు, ఎప్పుడైనా మన మధ్యలోనే ఉంటారు. సో ఈ లోటు అనేది మనం అక్కడ ఉండి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఆయన చనిపోయిన తర్వాత అక్కడ ఎక్కువ పబ్లిక్ లేరు. మేము స్వతహాగా వెళ్ళి కూడా చూసాము అక్కడ. అయినప్పుడు లక్ష్మణ్ అన్న వచ్చి ఒక పెద్ద కొడుకుగా అన్న వచ్చి